Hello guys, so today our topic, the most important topic for class 11 students. The question is, class the following species into Lewis acid and Lewis bases and show how this acts as OH minus F minus H plus BCl3. So this is the 4 marks important topic guys. So ఇలా ఇస్తాడు, అప్పుడు మనం ఏం రాయాలంటే లూయిస్ యాసిడ్ యాక్సెప్ట్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, లూయిస్ బేస్ డొనేట్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో నేను ఇంతకుముందు కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్ అండ్ బ్రాన్స్టెడ్ యాసిడ్ బేస్ చెప్పాను. దాంట్లో ఓన్లీ ప్రోటాన్ మాత్రమే తీసుకున్నాం మనం. సో లూయిస్ యాసిడ్కి వచ్చేసరికి మనం ఎలక్ట్రాన్ తీసుకుంటాం. సో లూయిస్ యాసిడ్ యాక్సెప్ట్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, వాట్ ఈస్ ద బేస్ డొనేట్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్. సో ఇప్పుడు ఈ OH మైనస్ F మైనస్ H ప్లస్ BCl3 యాసిడ్గా బేస్, ఏది యాసిడ్ ఏది బేస్గా చేస్తుంది అనేది మనకి క్వశ్చన్ అనమాట. సో కమింగ్ టు ద టాపిక్, OH మైనస్ లూయిస్ బేస్ బికాస్ ఇట్ కోఆర్డినేట్ ఇట్స్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, దట్ మీన్స్ OH మైనస్. సో ఈ OHలో మనకి 1 2 3 లోన్ పేర్స్ డొనేట్ 3 లోన్ పేర్స్ ఉన్నాయి. సో డొనేట్ ఎలక్ట్రాన్ పేర్. సో F మైనస్ Lewis base Lewis base because it can donate its lone pair of electrons. So F minus. So H plus Lewis acid because it can accept lone pair of electron from spaces like OH minus and F minus. BCl3 Lewis acid because it can accept lone pair of electron from species like NH3. So 1s2. Boron has incomplete octet and empty p orbital to accept electrons. సో సింపుల్గా దీన్ని ఎలా గుర్తుపెట్టుకు, ఇది ఓన్లీ ఫర్ థియరీ గైస్. సో సింపుల్గా నేను ఏం చెప్తాను అంటే, దిస్ ద ఎలక్ట్రాన్ పేర్ థియరీ. సో సింపుల్ ట్రిక్ బోర్డ్ ఎగ్జామ్లో మీకు ఈజీగా, బోర్డ్ ఎగ్జామ్ ప్లస్ నీట్లో ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే, హియర్ ప్లస్ చార్జ్, దిస్ ఇస్ ద ట్రిక్. ప్లస్ ఛార్జ్ ఉంటే దాన్ని యాసిడ్గా అంటాము, మైనస్ ఛార్జ్ ఉంటే దాన్ని బేస్ అంటాము. సో న్యూట్రల్ ఉంటే బోత్ అవ్వచ్చు, మేబీ అయితే యాసిడ్ అవ్వచ్చు, బేస్ అవ్వచ్చు. సో సింపుల్ ట్రిక్, ప్లస్ ఛార్జ్ ఉంటే యాసిడ్, మైనస్ ఛార్జ్ ఉంటే బేస్, న్యూట్రల్ ఉంటే బోత్ మేబీ యాసిడ్ ఆర్ బేస్. దాన్ని బట్టి యాక్సెప్ట్ అనేటివి చూసుకొని చేసుకోవాలి. సో OH మైనస్, ఇక్కడ చూడండి నెగిటివ్ ఛార్జ్ ఉంది, దెన్ లూయిస్ బేస్, నెగిటివ్ ఛార్జ్ లూయిస్ బేస్. అగైన్ F మైనస్ లూయిస్ బేస్, H ప్లస్ లూయిస్ బేస్, BCl3 ఈజ్ లూయిస్ యాసిడ్. వై? సో ఎగ్జామ్లో కానీ నీట్లో కానీ మనకి ఏమడుగుతారంటే, సో వై BCl3 యాక్ట్స్ యాజ్ ఎ లూయిస్ యాసిడ్. అప్పుడు మనం ఏం చెప్పాలి, బికాస్ బోరాన్ యాజ్ ఇన్కంప్లీట్ ఆక్టేట్ అండ్ ఎంటీ p ఆర్బిటాల్ టు యాక్సెప్ట్ ఎలక్ట్రాన్ పేర్ అని చెప్పాలి, అని రాయాలి. సో ఇంకొకటి ఏమడిగితే, వై OH మైనస్ ఈజ్ లూయిస్ బేస్. సో వై OH మైనస్ ఈజ్ లూయిస్ బేస్ అంటే, ఈ 3 లోన్ పేర్స్ డొనేట్ ఎలక్ట్రాన్ పేర్స్, 3 లోన్ పేర్స్ ఉంటాయి, దానికి డొనేట్ చేయడానికే పాసిబుల్ ఉంటుంది. సో దానికి, సో సింపుల్గా చెప్పాలంటే OH మైనస్ ఎందుకు అంటే, ఆక్సిజన్ పైన 3 లోన్ పేర్స్ ఉన్నాయి, సో నెగిటివ్ ఛార్జ్ ఉంది, సో ఎలక్ట్రాన్ అనేది ఎక్కువ ఉంది. సో ఎలక్ట్రాన్ పేర్ని ఇవ్వడానికే ట్రై చేస్తుంది, తీసుకోవడానికి ట్రై చేయదు. సో F మైనస్, F పైన కూడా 4 లోన్ పేర్స్ ఉన్నాయి, నెగిటివ్ ఛార్జ్ ఉంది, అంటే ఎలక్ట్రాన్ అంటే ఎక్కువ ఉంది, అంటే 1 ఎలక్ట్రాన్ ఎక్కువ ఉంది, నెగిటివ్ మీన్స్ అది ఎలక్ట్రాన్కి ఇవ్వడానికి, ఎలక్ట్రాన్ పేరుని వేరే వాళ్ళకి ఇవ్వడానికి ట్రై చేస్తుంది కానీ అది తీసుకోవడానికి ట్రై చేయదు. సో H ప్లస్ దగ్గర 0 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. H ప్లస్ అంటే 0 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అంటే ఎంటీ 1s ఆర్బిటాల్ ఉంది. దట్ మీన్స్ ఎలక్ట్రాన్ పేరుని తీసుకోవడానికి రెడీగా ఉంటుంది, దట్ మీన్స్ యాక్సెప్ట్ చేసుకోవడానికి రెడీగా ఉంటుంది. దట్స్ వై. అండ్ BCl3, బోరాన్ దగ్గర 6 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉన్నా, ఆక్టేట్ కంప్లీట్ కాలేదు. సో ఎంటీ p ఆర్బిటాల్ ఉంది, ఎలక్ట్రాన్ పేర్ని తీసుకుంటే ఆక్టేట్ కంప్లీట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ఎక్స్ప్లెనేషన్. సింపుల్ ట్రిక్ ఇది, మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా మీరు ఏ నీట్ ఆర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆర్ ఎల్స్ ఎనీ ఐపీ ఎగ్జామ్లో కూడా మీరు ఇది సింపుల్ ట్రిక్ గుర్తుపెట్టుకుంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇది అంతా రాయొచ్చు అనమాట. సో
ఆల్ పీడిఎఫ్ నోట్స్ క్లాస్ 11 క్లాస్ 2 బీఎస్సీ స్టూడెంట్స్కి మన ఛానల్లో ఉంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు వీడియోస్ అనేది కనిపిస్తూ ఉంటాయి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ చేయండి, డెఫినెట్గా నేను మీకు రీచ్ అయ్యేలాగా చేస్తాను. థ్యాంక్ యూ గైస్.